అడిగారు వాయిదా వేస్తే ఇవ్వచ్చు, లేదా ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బంది ఉంటే చెప్పవచ్చు. కనీసం టెట్టుకు డిఎస్సికి 45 రోజుల మినిమం గడువు ఉండాలి అనేటువంటి సోయి లేదు, చదువు రాదు నీకు. నువ్వు ఏం చేయను పిఎస్ అయినా ఏం చేయను అది కూడా చదివిన చదివే సదా నాకు అసలు డిఎస్సి అంటే స్పెల్లింగ్ తెలుసు లేదు. నేను ఏమంటాను అంటే నీకు చాలా తెలుసు, నీకు డిఎస్సి అంటే తెలుసు, బిఎస్సి అంటే తెలుసు, బీకామ్ అంటే తెలుసు, ఎంకామ్ తెలుసు, ఎంఎస్సి తెలుసు, నీకు టోటల్ తెలుసు. నీకు టోటల్ తెలుసు కాబట్టే నువ్వు శుద్ధపూస లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి గారికి ఏం తెలియదు, ఆయన చదువుకోలేట ఈయన మాటలు. ఏంది టెట్టుకు దీనికి ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి, ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి? అడ్డగోలిగా ఒక తెగిన మాటలు తెగబరిచిన మాటలు మాట్లాడద్దు. నువ్వు ఏం చదివినవో చదవని నాకు తెలియదు. డిఎస్సి స్పెల్లింగ్ ఉంటుందా? డిఎస్సి అంటే స్పెల్లింగ్ తెలవాలనా? నోటికి ఏదో ఏమంటాడు, ఏం మాట్లాడండి చెప్పండి. అవమానించే విధానం. సన్యాసులేమో వాయిదా వేయాలంటారు, చదువు రాని వాళ్ళు వెళ్ళి చేస్తారు. వాళ్ళు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతుంది నిరుద్యోగుల మీద, చదువుకున్న వాళ్ళ మీద, ఉన్నత విద్యావంతుల మీద. సన్యాసులు అంటే సన్యాసి రేవంత్ రెడ్డి అనే సన్యాసి నిన్నే అంటున్నా. మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాస లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాస అని అడుగుతున్నాడు. వాడు వీడని చక్కగా మాట్లాడు. రేవంత్ రెడ్డి గారు బలుపెక్కి కండ కావడంతో ఒళ్ళు బలిసి మాట్లాడిన మాటలు మాట్లాడదు. ఏమన్నా తప్పు చేసి ఉంటే ఆ తప్పును నిరూపించడానికి ప్రయత్నం చెయ్యి. రాహుల్ గాంధీని తీసుకొచ్చింది వాస్తవం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను క్రమం తప్పకుండా క్రమబద్ధంగా ఉద్యోగాలు ఇస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేయడం వాస్తవం. ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి పాపాలకు చరమగీతం వాడడం వాస్తవం. కానీ రాహుల్ గాంధీ 100% ఇవాళ కేసీఆర్ 10 ఏళ్లలో ఉస్మానియా క్యాంపస్ పోలేదు కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ ఉస్మానియా క్యాంపస్ పోతాడు, రాహుల్ గాంధీ ఉస్మానియా క్యాంపస్కి వస్తాడు. బరాబరు ఉద్యోగాలు ఇస్తాం. 10 ఏళ్లల్లా ఉద్యోగాలు ఏకపోతే చనిపోయినటువంటి పిల్లలు ఉన్నారు. కానీ వాయిదా ఏమంటున్నటువంటి నీచి లేని కమ్మిన మాటలు మాట్లాడేటువంటి మీరు ఇలా వాయిదా ఏమంటారు? ఇక్కడ ఉద్యోగాల కోసం పోరాటం కాదు, ఇక్కడ వాయిదా కోసం పోరాటం. అంటే క్రమంగా సవ్యంగా జరుగుతున్నటువంటి ఒక ప్రభుత్వం మీద బురద చల్లేటువంటి కార్యక్రమం ఈ వాయిదా అనేది. ఒకవేళ అందులో 10% 20% కొంతమంది విద్యార్థులకు చదువుకునే అవకాశం లేకపోవచ్చు, ప్రిపేర్ కాకపోవచ్చు. కానీ చదువుకున్న వాళ్ళు, ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే మనకేంది, ఆంధ్రోళ్ళకైతే మనం ఇస్తలేము కదా, తెలంగాణ వాళ్ళే కదా, ప్రిపేర్ అయిన వాళ్ళే కదా ఇలా జాబులు కొట్టేటోళ్ళు. ఖచ్చితంగా ఎవడో ఒకరు రాస్తాడు. అందరు ప్రిపేర్ కాకుంటే అందులో ఎక్కువ ప్రిపేర్ అయిన వాళ్ళకి వస్తుంది. దానిదేముంది, అందరు ప్రిపేర్ అయితే ఎక్కువ వస్తాయా ఉద్యోగాలు? ఇలా పోనీ ఇలా 20,000 ఉద్యోగాలు ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఉన్నాయనుకో, 10 లక్షల మంది ప్రిపేర్ అయ్యారనుకో, ఉద్యోగాలు ఎన్ని వస్తాయి? 10,000 వస్తాయి కదా. మరి ప్రిపేర్ అయినోడు, టాలెంట్ ఉన్నోడు ఖచ్చితంగా చేస్తాడు. నేను ఏమంటున్నానంటే 10 ఏళ్ల నుంచి ఉద్యోగాలు లేదని పోరాడుతున్న విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కోచింగ్ సెంటర్లు కిటకిటలు ఆడిపోతున్నాయి, మనకు తెలిసే కదా. మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళంతా చదువుకోనట్ట 10 ఏళ్ల నుంచి ఏం చదవలేదనన్నా? ఎందుకు మీకు ఇది? ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పారు. 100 రోజులు అయితే ఇలా 100 రోజులు కాదు కదా. 100 రోజులు అంటే ఇప్పుడు 6 నెలలు దాటిపోయింది కదా. మరి ప్రిపేర్ చేసేటప్పుడు మీ వాయిదా, మీ బాధ ఏంది, మీ కడుపేంది? మీ కడుపు మండి. నేనేమంటున్నానంటే విద్యార్థుల్లో వాళ్ళకు వచ్చినటువంటి ఒత్తిడి ప్రకారంగా ఒక మోతిలాల్ నాయక్ ఉద్యమాన్ని స్వాగతిస్తున్నాం, ఒక విద్యార్థి నేతగా స్వాగతిస్తున్నాం. రాజకీయాలకు మీరు వాళ్ళని రెచ్చగొట్టి, కొంతమందిని రెచ్చగొట్టి తదేకంగా వాళ్ళని ప్రోత్సహించేటువంటి విధానంలో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ అని తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్.